హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పతి గారు మొన్న వెజ్ రోల్స్ అయితే తీసుకొచ్చారండి. టేస్ట్ చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశానండి. తురిమిన క్యారెట్ అలాగే ఉడికించిన స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను స్వీట్ కార్న్ని. స్వీట్ కార్న్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. అందులో కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసి చూపించిన విధంగా అయితే కలిపేస్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మైదా పిండి తీసుకున్నానండి. కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో ఒక చిటికెడు వాము కూడా తీసుకొని రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసానండి. ఇందులోనే పాలు అయితే వేసి కలిపేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి మళ్ళీ కలుపుతున్నానండి. చూడండి, చపాతీ ముద్దను బాగా కలిపేస్తున్నాను. ఇలా కలిపి మనం రోల్స్ చేసే విధంగా అయితే తీస్తున్నానండి. చూడండి, ఒక ముద్ద అయితే తీసుకున్నాను నేను. ఇలా తీసుకొని ఒక చపాతీ కింద అయితే చేసుకొని నేను ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న రోల్స్కి కట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒకటైతే తీస్తున్నానండి. ఇందులో ఒక పీస్ తీసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని జాగ్రత్తగా అయితే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మడత పెట్టేస్తున్నానండి. ఈ విధంగా మడత పెట్టేస్తున్నాను. ఇలా మడత పెట్టి కొంచెం సైడ్ని అయితే ఇలా క్లోజ్ చేసేస్తున్నానండి. ఈ విధంగా అయితే రోల్స్ చేసుకున్నానండి. ఇలా రెండు వైపులా కూడా నేను క్లోజ్ చేస్తాను. ఈ విధంగా చేసుకొని అయితే నేను పక్కన పెట్టుకున్నానండి. ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసి వేయడానిచ్చానండి. ముందుగా మనం చేసి పెట్టుకున్న రోల్స్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని వెంటనే అయితే అసలు గరిటె పెట్టొద్దండి. కొంచెం వేగిన తర్వాత మాత్రమే గరిటె పెట్టండి, లేదంటే విడిపోతాయి. ఈ విధంగా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. ఈ విధంగా వేయించుకొని తీస్తానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.